నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ మరియు అమెరికా మధ్య మనం చూసుకుంటే కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ జరిగిందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆనందపడే లోపల మనం చూసుకుంటే కానీ ఇరాను కువైట్తో సహా పలు గల్ఫ్ దేశాల మీద దాడులు చేసిందనమాట. అలాగే కువైట్ దేశం విషయానికి వస్తే కానీ బుధవారం జరిగిన తీవ్రమైన దాడుల పరంపరలో కువైట్ దేశాన్ని లక్ష్యం చేసుకున్న 28 డ్రోన్లను తమ యొక్క వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని చెప్పేసి కువైట్ సాయుధ దళాలు ప్రకటించాయి. అంటే సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఇరాను తన యొక్క బుద్ధిని చూపిందని కువైట్ దేశాన్ని లక్ష్యం చేసుకొని డ్రోన్లతో దాడి చేసిందని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ అబ్దుల్ అజీజ్ ఆల్ ఒతైబీ గారు జారీ చేసిన ఒక ప్రకటనలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ దాడులు ప్రారంభమై రోజంతా కొనసాగాయని చెప్పి ఆయన తెలపడం జరిగింది. కొన్ని డ్రోన్లు కువైట్ దక్షిణ ప్రాంతంలోని చమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు మరియు నీటి శుద్ధి కర్మాగారాలతో సహా కీలకమైన ప్రదేశాలను లక్ష్యం చేసుకున్నాయి. ఈ దాడుల వల్ల మౌలిక సదుపాయాలకు గణనీయమైన ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. అయితే తక్షణమే ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు లేవని చెప్పేసి కొనసాగుతూ ఉన్న ఇరాన్ బెదిరింపులను పర్యవేక్షించడంలో మరియు ఎదుర్కోవడంలో తాము పూర్తిగా నిమగ్నమై ఉన్నామని, కువైట్ దేశ గగనతలాన్ని మరియు కీలక ఆస్తులను పరిరక్షించడానికి తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పి ఆర్మీ జనరల్ స్టాఫ్ ప్రతిజ్ఞ చేసిందనమాట. అలాగే సీజ్ ఫైర్ జరిగిపోయింది. అలాగే ఇక ఇరాను కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేయలేదంటే కానీ ఈరోజు ఉదయం 8 గంటలకు మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా కువైట్ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, గ్యాస్ క్షేత్రాలు, అలాగే చమురు కేంద్రాలు ఏవైతే నీటి శుద్ధి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకొని ఏకదాటిగా 28 డ్రోన్లను అయితే ప్రయోగించిందనమాట. అలాగే కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకొని వాటిని ధ్వంసం చేసినా సరే కానీ కొన్ని కువైట్లోకి ప్రవేశించడంతో ఆస్తి నష్టం మాత్రం వాటిల్లింది. ఎవరికి ఎటువంటి గాయాలు కానీ ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరి ఈ రోజు రాత్రికి ఏం జరగబోతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.